అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండు బటా షాప్ ఏ విధంగా షాప్‌కు ఓనర్ అయినాడో ఈరోజు చూద్దాం. ఫస్ట్ చదువుకునేటప్పుడే ఒక షాప్‌లో ఒక గుమస్తా కూడా కాదు, జస్ట్ రోజుకు 10, 20 ఆ విధంగా ఇస్తున్నాడు. పోయి జస్ట్ కూర్చుంటున్నాడు బటా షాప్‌లో. కూర్చుండగా ఆ ఓనర్ ఎక్కడ సరుకులు తెస్తాడు, ఓనర్ కూడా సపోర్ట్ చేసేవాడు. చిన్న పిల్లోడని, చదువుకునే పిల్లోడని చెప్పేవాడు. ఏదైనా అడిగినప్పుడు ఎక్కడ తెస్తాడు, ఎలాగా, ఎంత అమ్ముతున్నాడు, ఏంది అనేది కొద్దిగా ఆ రేట్ లెక్క ఎంత పడతాయి, తెచ్చినాక ఎంత అమ్మాలి, మనకి ఎంత ఖర్చు వస్తుంది, మధ్యాహ్నం ట్రాన్స్పోర్టు, ఇవన్నీ బాగా తెలుసుకున్నాడు పిల్లోడు. తెలుసుకొని తర్వాత ఆయన ఓనర్కు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఓనరు డ్రాప్ అవుట్ అయినాడు షాప్కు. ఎమ్మడితేనే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ షాప్ను లీజుకు తీసుకున్నాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే షాప్కు లీజ్ తీసుకొని అంత డబ్బులు యాడ్ అంటారు కదా, అవే చెప్తామండి. వాళ్ళ ఓనర్ ఇచ్చే 50, 100 ఇచ్చేటివి అన్ని ఆర్డీ అకౌంట్ వేస్తున్నాడు పోస్ట్ ఆఫీస్లో. ఒక 5 hours వాళ్ళ దగ్గర పనిచేశారు. దాదాపు వచ్చిన కాడికి 100, 200 ఇలా పడితే ఇలా ఆర్డీలో వేసుకొని నెలకు ఒక 3000 దాకా సేవ్ చేస్తున్నాడు. ఒక 5 hours ఆయన దగ్గర పని చేసుకుంటూ ఇక్కడ సేవ్ చేసి కాలేజీకి వస్తున్నాడు. 3 విధాలుగా కాలేజీకి వేస్తాడు, ఈవినింగ్ షాప్కి వస్తాడు, షాప్లో ఎంతో కొంత ఓనర్ ఇస్తాడు. ఆ ఓనర్ ఇచ్చినది ఆర్డీ అకౌంట్ వేస్తున్నాడు పోస్ట్ ఆఫీస్లో. సేవింగ్ మెథడ్, చిన్న ఏజే, జస్ట్ ఇంటరే. వాళ్ళు ఎవరు చెప్పలేదు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇవన్నీ చెప్పేంత వాళ్ళు చదువుకోలేదు. ఫస్ట్ చాలా ఇన్స్పిరేషన్ నాకు కూడా ఆ అబ్బాయి. షాప్ ఓనర్ అయినాడు. ఓనర్ అయితేనే ఎమ్మడితేనే మొత్తం ఆ షాప్కు సంబంధించిన రెంట్ ఇవ్వడము, అడ్వాన్సు, రెంటు, షాప్ను ఒక వేరే లెవెల్లో డిజైన్ చేసుకోవడము. ఆయన ఓన్లీ చిల్డ్రన్స్ వే పెట్టేవాడు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత అన్ని పెద్ద పిల్లలవి డ్రెస్సులు, చిన్న పిల్లలవి, అలాగా చాలా డిఫరెంట్గా తెచ్చి బాగా షాప్కు బాగా అన్ని విధాలుగా బాగా ఎంకరేజ్, సాటిస్ఫాక్షన్ చేసి ఎలా అమ్మేవాడు. ఒక్కడే చేసుకుంటాడు ఆల్మోస్ట్. ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఆ అబ్బాయికి, నువ్వు ఆర్డీ అకౌంట్ కట్టుకో. వాళ్ళ ఓనర్ జస్ట్ కడుతున్నాడు, ఇదన్నాడు, ఆర్డీ అకౌంట్ అన్నాడంట. మనకు ఒక 5 hours కల్లా మనకు డబ్బులు వస్తాయి అన్నాడు. ఓకే, దట్స్ కాల్ అని ఏదో నేను కట్టుకుంటాలేనా అని నిదానంగా షాప్కి వస్తున్నాను, నువ్వు ఇచ్చేది నాకేమొద్దు, అదే ఆర్డీ అకౌంట్ వేస్తాను అని చెప్పినాడు. అలాగా ఇప్పుడు షాప్కు ఓనర్ అయినాడు. చిల్డ్రన్స్వి, పెద్దలవి, లేడీస్వి, శారీస్ కాకుండా ఆల్మోస్ట్ అన్నీ పెట్టినాడు. చూడండి, చిన్న ఏజ్, చదువు అలా చదువుతో పాటు ఇచ్చేసినాడు. చదువు అవ్వలేదు, షాప్ ఓకే. షాప్లో బాగా షాప్ గురించి బాగా తెలుసుకున్నాడు. బిజినెస్ ఎలా చేయాలి. ఇప్పటికైనా కలకత్తాకు పోయి సరుకు తీసుకొచ్చుకుంటాడు. కలకత్తాకు, బెంగళూరుకు ఓన్గా పోయి మంచి క్వాలిటీగా ఒకరోజు షాప్ బంద్ చేసినా పోతాడు. వేరే వాళ్ళని నమ్మడు. వాళ్ళు వేసే క్లాత్ ఎలా ఉంటుందో మన కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయలేం. మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనం ఎక్కువ పడినప్పుడు ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది. మనం తక్కువ తెచ్చుకుంటే ఇంకా కస్టమర్కి డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఎక్కడో కాదు, మన చుట్టుపక్కలే ఉంటారు. ఇంత చిన్నపిల్లడైనా చాలా ఇన్స్పిరేషన్. ఆ అబ్బాయి పేరు సాయి. ఇది ఈరోజు చెప్పాలనుకున్న విషయం. థ్యాంక్స్.